గౌరవనీయులకు అదేవిధంగా ఇక్కడ వచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు. ప్రధానంగా ఇవాళ ఈ ఉత్తరాంధ్ర జిల్లాలు, ఈ 6 జిల్లాలు, మన్యం జిల్లా కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, ఏఎస్ఆర్ జిల్లా కానివ్వండి, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, ఈ 6 జిల్లాల కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యులుగా పిలవడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం న్యాయ సాధన సభలో భాగంగా ఏదైతే వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గడిచిన నెల రోజులుగా ఆవిడ ప్రతి జిల్లాలో టూర్ చేసినారు. అనంతపూర్ లో మొదటి న్యాయ సాధన సభ ఒక డిక్లరేషన్ శ్రీ మల్లికార్జున ఖర్గే గారు ఏఐసిసి అధ్యక్షులు ఆయన నేతృత్వంలో ఒక డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం చేయబోతుంది మేనిఫెస్టోలో ఒక డిక్లరేషన్ కూడా ప్రకటించడం జరిగింది. ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయలు ఇస్తామని చెప్పి కూడా హామీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంతపూర్ లో ఒక న్యాయ సాధన ఒక ఫస్ట్ సభలో కూడా చెప్పడం జరిగింది. తదుపరి తిరుపతిలో కూడా సచిన్ పైలట్ గారు అదేవిధంగా పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల గారు నేతృత్వంలో ఒక స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద నరేంద్ర మోడీ గారు 2014లో ఏ ప్రాంగణంలో అయితే వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు మాటించి తప్పినారో అదే ప్రాంగణంలో భారీ బహిరంగ సభ 50,000 మందితో భారీ బహిరంగ సభ పెట్టి కూడా ప్రత్యేక హోదా కూడా మా మేనిఫెస్టోలో చేరుస్తామని చెప్పి సచిన్ పైలట్ గారు ఆనాడు ముఖ్య అతిథిగా వచ్చి ఆ సభ నిర్వహించడం జరిగింది. ఇవాళ విశాఖపట్నంలో అంటే 9వ తారీఖు మళ్ళీ గుంటూరులో ఒక సభ పెట్టబోతున్నాం. రాజధానికి సంబంధించి కర్ణాటకకు సంబంధించినటువంటి డికే శివకుమార్ గారు కూడా 9వ తారీఖు గుంటూరులో వస్తారు. అమరావతి రాజధాని మీద డిక్లరేషన్ ఇస్తాం. దాని తర్వాత 11, 12, 13 ఈ 3 తారీఖుల్లో డేట్ రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా విశాఖపట్నానికి వచ్చి ప్రధానంగా విశాఖపట్నానికి సంబంధించిన స్టీల్ ప్లాంట్ ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది. అదే కాకుండా విశాఖపట్నం అంటే ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలకు మన విభజన చట్టంలో హామీలు సంబంధించి ఏదైతే ప్యాకేజీలతో రిలీఫ్ ప్యాకేజీలతో ఆ ప్యాకేజీ సంబంధించి కూడా మాట్లాడతారు. అదేవిధంగా విశాఖపట్నం రైల్వే జోన్ ఈ ప్రధానంగా ఈ అంశాల మీద కూడా ఒక డిక్లరేషన్ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ భారీ బహిరంగ సభ రైల్వే ఫుట్బాల్ గ్రౌండ్ లో కూడా ప్రాంగణంలో పరిశీలించడం జరిగింది. పర్మిషన్ కూడా పెట్టడం జరిగింది. అక్కడ ఒక భారీ బహిరంగ సభ 50,000 మందితో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి ఆ సభలో ఈ డిక్లరేషన్ సంబంధించి 11, 12, 13 3 తారీఖులో ఏదో ఒక తారీఖున ఒక సభ నిర్వహించబోతున్నాం. దానికి సంబంధించి ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలను కూడా సమాయత్తం చేయడానికి ఈ కార్యక్రమం ఈ ముఖ్య నాయకుల కార్యక్రమం ఏర్పాటు చేయడం. మనం చూసుకున్నట్లయితే నరేంద్ర మోడీ గారు ప్రధానంగా 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు ఇందిరాగాంధీ గారి ఈ సభకు ఎందుకు అంత ప్రాధాన్యం అంటే ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో ఆనాడు ఫౌండేషన్ వేసినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ దాదాపు 91 పివి నరసింహారావు గారి చేతుల మీద కూడా ప్రారంభించి ఇవాళ చూస్తే 2014 వరకు కూడా లాభాల బాటటువంటి స్టీల్ ప్లాంట్ నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత పూర్తిగా దాన్ని నిర్వీర్యం చేయాలి. ఇక్కడ స్టీల్ ప్లాంట్ సంబంధించిన ఆస్తులు ఏదైతే ఉన్నాయో 23-24 ఎకరాలు అంబానీలకు అదానీలకు చౌక ధరకే 4 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని కేవలం 10-20 కోట్లకి అంబానీలకు అదానీలకు కట్టబెట్టాలని దురుద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఈ స్టీల్ ప్లాంట్ ని 7.2 మిలియన్ మెట్రిక్ టన్నుల కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా కేవలం 3-4 మిలియన్ మెట్రిక్ టన్నుల కెపాసిటీలో రన్ చేసి దాన్ని నష్టాల బాటలో తీసుకెళ్లి ఇవాళ స్టీల్ ప్లాంట్ అమ్మే కార్యక్రమం చేస్తున్నారు. మీరు చూస్తే నిన్ననే 1116 రోజులైంది అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలందరూ కూడా ఈ స్టీల్ ప్లాంట్ పోరాటం చేస్తున్నారు. నిమ్మక నీరుతున్నట్టు ఈ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం చలనం లేకుండా దాని ఆ ప్రాసెస్ ఏదైతే ప్రైవేటీకరణ ప్రాసెస్ ఏదైతే ముందుకు సాగుతుంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ ఆనాడు ఎంతో మంది బలిదానాలు దాదాపు 32 మంది చనిపోయినారు. 64 మంది ప్రజాప్రతినిధులు రిజైన్ చేసి పోరాటాలు సాధించినటువంటి స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రైవేటీకరణ చేసేదానికి ఒప్పుకోదు. వైఎస్ షర్మిల గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన వెంటనే ఈ స్టీల్ ప్లాంట్ కూడా రావడం జరిగింది. ఆనాడు కార్మిక సంఘాలందరితో కూడా మాట్లాడడం జరిగింది. దీనికి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ దీని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేము మేనిఫెస్టోలో పెట్టబోతున్నాం.